టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ బొబ్బర్ల పప్పుతో వడలు చేస్తున్నానండి. బొబ్బర్ల పప్పుతో ఈ వడలు చేసుకున్నాం. బొబ్బర్ల పప్పు, మినప్పప్పు. బొబ్బర్ల పప్పు ఈ కప్పులో హాఫ్ తీసుకుంటే ఈ చిన్న గ్లాస్తో ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. ఈ రెండు కాంబినేషన్లో వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ బొబ్బర్ల పప్పు ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకున్నాం. 2 సార్లు కడిగి పెట్టుకున్నానండి బొబ్బర్ల పప్పు. కడిగి పెట్టుకుని దీనిలో వాటర్ వేసి పెట్టుకున్నాం. బొబ్బర్ల పప్పు, మినప్పప్పు కూడా కడిగి వేసుకున్నాను. 3 గంటల వరకు నానబెట్టుకుంటానండి. ఒక 3 అవర్స్ నానబెట్టుకుని వడలు ఎట్లా ఇలా చూద్దాం. గంటలు నానబెట్టినండి. నానబెట్టి బొబ్బర్ల పప్పు ఇలా కడుక్కున్నాను. అలాగే మినపప్పు కూడా కడుక్కున్నాను. ఇవి రెండు మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. మినపప్పు కూడా అది సగం ఇది సగం వేసేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు వేసేసుకుని ఇది మిక్సీ పట్టుకుందామండి. 2 పప్పులతో కాంబినేషన్ వడలు చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నాను. నేనైతే మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, చాలా స్మూత్గా నీళ్ళంటే వేయకుండా మినప్పప్పు, బొబ్బర్ల పప్పు 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు ముందే వేసేసాను కదండి, సాలకుంటే చూసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం. ఇట్లా చేసుకుని చాలా చాలా బాగుంటాయి ఈ వడలు. ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ తినచ్చు. మళ్ళీ ఉదయాన్నే టిఫిన్ చేసుకోవచ్చు. వడలపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుంటే ఎక్కువ వడలు పడతాయి, మంచిగా కూడా కాలుతాయి. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. ఆయిల్ వేడైనాక చూద్దాం. ఆయిల్ వేడైందండి. ఇట్లా పొంగుతుందంటే ఆయిల్ వేడైంది అంటే మంచిగా కలుపుకున్నాను. చేతితో ఇలా చిన్న చిన్నగా తీసుకుని వడల్లాగా వేసేయడమేనండి. ఇలాగా ఆయిల్లో ఇలా చిన్న చిన్నగా తీసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ వడలు వేసేసుకోవడం. ఇట్లా చక్కగా ఒక 2 మినిట్స్ అయినాక తిరగేద్దామండి, లేకపోతే అతుక్కుపోతుంది ప్యాన్. తిరగేద్దామండి. చూడండి, 1-2 నిమిషాలు ఆగి తిరగేయాలి. వెంటనే మనం తిరిగేసామనుకో ప్యానానికి అతుక్కుపోతాయి గారెలు అనేవి. ఇట్లా చక్కగా వస్తాయండి. పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది తింటే పెద్దోళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి 2 పప్పులతో కలిపి వేసాను కనుక ఈ వడలు చాలా బాగుంటాయి. అన్నిట్లను తిరిగి చేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ కాలుదాం. వేగిపోయి ఉల్టా చేసుకున్నాం కూడా. ఆయిల్ కూడా పీల్చుకోకుండా మంచిగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి. కూడా తీసేసుకున్నాం. మొత్తం తీసేసుకున్నామండి. ఆయిల్ కూడా వేసేసుకున్నాం. మనం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకోవచ్చు. మొత్తం పిండి అంతా కూడా ఈ వడలో ఇట్లా వేసేసి ఇవి కూడా కాలిపోతుంది, చక్కగా వేగిపోతుంది. ఉల్టా తీసేసి మంచి ఇట్లా ఎర్రగా వేగితే బాగుంటాయి, క్రిస్పీగా
లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఈ వడలు. కొంచెం వేగిపోయాయండి. ఆయిల్ అస్సలే పీల్చుకోలేదు. ఆయిల్ పీల్చుకోకుండా ఈ 2 పప్పులతో ఈ వడలు చేసుకుంటే టేస్ట్ కూడా అసలు ఆహా అంటారండి. తింటే అంత బాగుంటాయి. పేపర్ ప్లేట్లో వేసేసుకుంటే టిష్యూ పేపర్ మొత్తం ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. ఎంత బాగా వచ్చినాయి చూడండి వడలు. చూసారా ఎంత బాగా వచ్చినాయి వడలు 2 పప్పులతోనూ. ఈ మసాలా వడలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. లోపల పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. బాయ్.